ప్రభు వారికి స్నేహితులుగా ఉండాలి అనగా మన జీవితాల్లో ఉండవలసిన 3-4 లక్షణాలు. ఇఫ్ ఇట్ ఆల్ యు వాంట్ టు బి ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుంటే నీకు చదువక్కర్లే, దేవునికి స్నేహితుడు కావాలి అని అంటే అందచందాలక్కర్లే, ఆస్తిపాస్తులక్కర్లే, మేడల మీద అక్కర్లే. గమనించాలి, ఒక గొప్ప రాజకీయ నాయకునికి, సాంఘిక నాయకునికి, ఒక పెద్ద వ్యక్తికి స్నేహితుడు కావాలి అని అంటే కొన్ని రంగులు, కొన్ని హంగులు ఉండాలేమో, కానీ దేవాది దేవుడు, సర్వాధికారి, జగద్రక్షకుడు, సృష్టికర్త, ఆయనకు స్నేహితులుగా ఉండాలి అని అంటే అతి సామాన్యమైన కొన్ని లక్షణాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్నేహితులు, వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్, వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్. దేవునికి స్నేహితుడు. జోషి ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బ్రదర్ మాథ్యూ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. వాట్ ఏ కాంప్లిమెంటరీ స్టేట్మెంట్. కాబట్టి ఎటువంటి అభినందనీయమైన, కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ అనే మాటని దేవునికి స్నేహితుడు. కొంతమంది రాస్తూ ఉంటారు, కాబట్టి ఫలానా ఫలానా అని రాసి గాడ్స్ సర్వెంట్ అని అంటారు. ఎంత మంచి మాట. ఏమేమో ఫౌండర్, డైరెక్టర్, అది ఇది పెట్టుకునే దానికంటే కాబట్టి ఫలానా ఆయన అని చెప్పి గాడ్స్ సర్వెంట్. వాట్ ఏ వండర్ఫుల్ కాంప్లిమెంటరీ స్టేట్మెంట్ టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితులుగా మనం ఉండాలి అని అంటే నెంబర్ 1, మొట్టమొదటిగా నీవు నేను మన యొక్క జీవితాల్లో ఉండవలసిన లక్షణం దేవునికి స్నేహితులుగా ఉండాలి అని అంటే అమ్మబాబు అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ నాకు స్నేహితుడు అని దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. మీరు చాలా మందికి తెలుసు. ఆ వ్యక్తి పేరు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగిను. నాకు స్నేహితులుగా ఉండవచ్చు, పలానా గొప్ప వారికి స్నేహితులుగా ఉండవచ్చు. మనమందరము కూడా దేవునికి స్నేహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని స్నేహితులు అంటారు. దేవునికి స్నేహితులుగా మనమందరము కలిసి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్నేహితుడు అని పిలిపించుకున్నా అబ్రహాము జీవితంలో ఉన్న 4 లక్షణాలు 1 by 1 నేను జ్ఞాపకం చేస్తానండి. ఏంటి అనగా నెంబర్ 1, అబ్రహాము జీవితంలో విధేయత అనే లక్షణము దేవునికి స్నేహితుడిగా అబ్రహామును చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏమిటి అనగా క్రైస్తవ్యము అనగానే ఇదేదో ఒక మతం, క్రైస్తవులే లేక ఫలానా కులంలో, ఫలానా మతంలో, ఫలానా పేటలో పుట్టిన వారే వీళ్ళు క్రైస్తవులు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. కాదు పిల్లరా, అబ్రహాము క్రైస్తవుడు కాదు, అబ్రహాము యూదుడు కాదు, అబ్రహాము యేసు ప్రభువు లేక యెహోవా దేవుణ్ణి మొక్కేవాడు కాదు అండి. అబ్రహాము విగ్రహారాధికుడు. అబ్రహాము యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము విగ్రహారాధికుడుగా పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, చంద్రదేవతను, అగ్నిదేవతను పూజించేవాడిగా ఉన్నట్టుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మీలో చాలా మంది లాగా ఆయన పూజలు చేసేవాడు, పురస్కారాలు చేసేవాడు. గమనించాలి. కనుక ఈ యొక్క మతం అనగానే లేక ఈ బోధలు అనగానే ఫలానా వర్ణానికి, ఫలానా కులానికి సంబంధించిన వారు అనుకోవద్దని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనగా వారు పుట్టిన కులాన్ని బట్టి, వారు పుట్టిన మతాన్ని బట్టి, వారు పెరిగిన విధానాన్ని బట్టి దీని మీద ఒక ముద్ర వేశారు. కానీ నిజమైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన సత్యము ఏమిటి అనగా దేవునికి స్నేహితుడైన ఒక వ్యక్తి ఆదిలో దేవుని నమ్మిన వాడు కాదు, విగ్రహారాధికుడిగా పూజలు, పురస్కారాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఈ సమయంలో నా స్నేహితుడు అని అంటున్నాడు. ఆయనకు స్నేహితుడుగా ఉండాలి అని అంటే అమ్మబాబు అబ్రహాము జీవితంలో ఉన్న మొదటి లక్షణం ఏమిటనగా 1, విధేయతను అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహామా, నీ దేశం, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ సంస్కృతి, నీ వ్యాపారం, నీ పూజలు, నీ పురస్కారాలు అన్ని వదిలిపెట్టి దయచేసి నేను చూపించు దేశానికి వెళ్ళుమో అనగా పిల్లల అబ్రహాము మరు మాట్లాడకుండా, అబ్రహాము ఎదురు ప్రశ్న వేయకుండా, అబ్రహాము ఇదేమిటి అదేమిటి అనుకోకుండా తూచా తప్పని విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పని విధేయత. అమ్మా బాబు, ఈ నామానికి జీవితాలు దేవునికి స్నేహితులుగా ఉండాలి అనగా విధేయత నేర్చుకున్నాం.